ఈరోజు మనమందరం ఇక్కడ కూడి క్రిస్మస్ చేయటానికి దేవుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే దీనికి ప్రణాళిక వేశాడు. ఈరోజు మనం ఇక్కడ సందడి చేసుకోవడానికి దేవుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే ఇక్కడ ఈ కార్యక్రమం జరగాలని ప్రణాళిక వేశాడు అంటే మీరు నమ్ముతారా? చాలా మందికి ఈ నమ్మకం ఉండదు. దేవుడు ఎప్పుడు పుట్టాడు అంటే 2000 సంవత్సరాల కిందనే పుట్టాడు, 2014 సంవత్సరాలు అనుకుంటారు. కానీ ఈ క్రిస్మస్ చేసుకోవడం కోసం దేవుడు 2014 సంవత్సరాలు కాదు, అంతకనే ముందే చాలా వేల సంవత్సరాల కిందట ఈ క్రిస్మస్కి దేవుడు పునాది వేశాడు. ఎక్కడ ఈ క్రిస్మస్కి పునాది వేయబడిందో, అసలు ఈ క్రిస్మస్ ఈరోజు జరగటానికి దేవుడు ఎప్పటి నుంచి ప్లాన్ వేసుకుంటూ వచ్చాడో ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు యేసు ప్రభు వారు వంశావళి ఎవరండి? ఆయన అడగగానే వెంటనే చెప్పేది ఎవరండి? దావీదు కుమారుడు అంట. కానీ నేనంటాను ఆయన దావీదు కుమారుడు కాదు, అబ్రహాము కుమారుడు. చాలా మందికి డౌట్ వచ్చి ఉంటారు, ఏంటి అందరూ ఎప్పుడు కూడా దావీదు కుమారుడు అని చాలా గొప్పగా పాటలు పాడుతుంటాం, అందరూ దావీదు కుమారుడికి స్తోత్రం, దావీదు కుమారుడా అని చెప్పి ఎన్నో సార్లు మనం ఆయన కీర్తిస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఎవరు కుమారుడు అంటే అబ్రహాము కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుంచి మొదలైంది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు, ఆ కుమారుడు దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తు వంశావళి. దేవుడు అబ్రహాముని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నాకు చాలా కాలం అర్థం కాలేదు. లోకంలో ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు, లోకంలో ఎంతో మంది చక్కగా ఉన్నారు, కానీ అబ్రహాంని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈరోజు మనం క్రిస్మస్ చేసుకోవడానికి. అబ్రహాంని దేవుడు అప్పుడు ఏర్పాటు చేసుకోకపోతే ఆ వంశావళిలో యేసుక్రీస్తు ఈరోజు పుట్టు ఉండేవాడు కాదు. అబ్రహాంని ఏర్పాటు చేసుకుని ఆ జనాంగాన్ని ప్రత్యేకింపబడి ఒక నీతిమంతుల ఒక వంశం అంతా కూడా ఆయన అలాగ సృష్టించుకుంటూ వచ్చింది. ఆ లాస్ట్కి వచ్చిన వాడు యేసేపు, ఆయనకి పుట్టిన కుమారుడు యేసు ప్రభు. అంటే ఈరోజు మనం క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రణాళిక వేసుకున్నాడు. లేకపోతే ఈ రోజు మనకి ఈ క్రిస్మస్ ఉండేది కాదు. హల్లెలూయా. అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తుకి జై. అనేక సార్లు మనం వెళ్ళినప్పుడు దావీదు కుమారుడా అని చెప్పి జై చెప్తాం. కానీ ఈ రోజు నుంచి మనం చెప్పాల్సింది అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు. అంటే దేవుడు మన పట్ల ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో కోట్ల లక్షల సంవత్సరాల నుంచి ఆ ప్రణాళిక అంతా వేసుకుంటూ మనల్ని రక్షించటానికి ఆయన వేసిన ప్లాన్ ఇదంతా. ఎక్కడ స్టార్ట్ అయింది? పాత నిబంధన కాలంలో అబ్రాహామును ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఆయన ప్రణాళిక మన పట్ల మొదలైంది. ఆయన అప్పటి నుంచి మనల్ని ఎలాగ రక్షించాలి అని అనేక మంది ప్రవక్తలను పంపించాడు, అనేక మంది శిష్యులను పంపించాడు, అనేక మందిని పంపించి భూమి మీదకి ఆయన రక్షణను ఇక్కడ మనకు ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆ ప్రణాళిక అంతా కూడా నెరవేరింది ఎప్పుడండి? యేసుక్రీస్తు పుట్టినప్పుడు. అబ్రహాము వంశావళి నుంచి ఇలా యేసుక్రీస్తు పుట్టడానికి కారణమయ్యాడు. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు మనము ఊహించలేము. ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. ఆయన ఆలోచనలు ఎందుకు ఎలా ఆలోచిస్తాడో, ఆయన ప్రణాళిక ఏమిటో మనము అర్థం చేసుకోవటము కష్టము. అప్పుడు అబ్రహాముని దేవుడు ఎందుకు పిలిచాడో అబ్రహాముకి కూడా తెలియదు. కానీ దేవుడు ఒక ప్రణాళికతో అబ్రహామును పిలిచాడు. ఆయన పిలిచి ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన వంశావళిని దీవించి ఆశీర్వదించి ఆ వంశావళి నుంచి దేవుడు లోకానికి రక్షణ కలుగజేశాడు. అబ్రహాముకి కూడా అర్థం అయి ఉండదు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఎందుకు నన్ను దీవిస్తానన్నాడు, ఎందుకు నా వంశాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. అబ్రహాముకి కూడా అర్థం కాలేదు. కానీ దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. మనమందరూ యేసు ప్రభు వారిని దేవుడు అని చాలా గొప్పగా పూజిస్తూ ఉంటాం. ఎందుకు యేసు ప్రభు వారు దేవుడు అంటే ఆయన కన్యకు పుట్టాడండి, ఆయనకి ఏ పాపము లేదు కాబట్టి ఆయన యేసు ప్రభు వారు దేవుడు అని మనం పూజిస్తూ ఉంటాం.
అంటే ఆయన జన్మంలో ఎటువంటి పాపము లేదు. అది మనం నేర్చుకున్నాం ఇప్పటివరకు ఆయన జన్మంలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన చాలా పరిశుద్ధుడు, ఆయన మన దేవునిగా పూజిస్తున్నాం అని మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఈరోజు మీకు ఇంకో కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. యేసుప్రభు వారి కన్నా ఇంకా పవిత్రమైన జన్మం వేరే వాళ్ళకి ఉంటే వారిని కూడా మీరు పూజిస్తారా? యేసుప్రభు వారి కన్నా పాపము లేని జన్మం ఇంకెవరికైనా ఉందా? ఒకరికి ఉందండి. ఎవరంటే ఆదాముకి తండ్రి ద్వారా వచ్చిన పాపం లేదు, తల్లి ద్వారా వచ్చిన పాపము లేదు. అంటే ఆదాము ఒక జన్మము ఎంత పవిత్రం అంటే దేవుని చేతుల్లో నుంచి సృష్టించబడిన వాడు. కానీ మనం ఆదాముని దేవుడి కింద మనం పూజించాం. దేవుడు ఆదాముని చాలా పవిత్రంగా సృష్టించాడు. అంత పవిత్రంగా సృష్టించాడంటే స్త్రీ పాపం లేదు, పురుషుని పాపము లేదు, అసలు జన్మ పాపమే లేకుండా ఆదాము పుట్టాడు. మనందరికీ కూడా ఒక జన్మ పాపం ఉంటుంది. మనం పాపముతోనే పుట్టి ఉన్నాం, పాపము ద్వారానే గర్భము ధరించి ఉంటాం. మనం పుట్టడంలోనే పాపం ఉంటుంది. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే జన్మ పాపము అని కాల్ చేస్తాం. జన్మ పాపముతోనే మనం పుట్టాం. కానీ ఆదాముకి ఆ జన్మ పాపము లేదు, యేసు ప్రభు వారికి ఆ జన్మ పాపము లేదు. కానీ యేసు ప్రభు వారినే మాత్రమే మనం ఎందుకు దేవునిగా ఆరాధిస్తాం? ఆదాముని ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? యేసు ప్రభు వారు ఆ జన్మము ఎలా జరిగిందో, ఆ జన్మము మనకి ఏం నేర్పిస్తుందో దాని గురించి మనం తెలుసుకుంటే అప్పుడు యేసు ప్రభు వారిని మనం ఎందుకు ఆరాధించాలో తెలుస్తుంది. కన్యమరి దగ్గరికి దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే, ఏ శుభమో చెప్పమ్మా అంటే, నువ్వు గర్భము ధరించబోతావు, నీ వల్ల ఒక కుమారుడు పుడతాడంటే, అప్పుడు మరియమ్మ గారు ఆ దేవదూతని ఒక ప్రశ్న అడిగింది. నేను కన్యను, నేను పురుషుని ఎరిగిన వాడను కాదు, ఇది నాకు ఎలాగా సాధ్యము అని అడిగింది. మరియకు అది సాధ్యం కాదు. ఈ లోకంలో ఏ స్త్రీకి అది సాధ్యం కాదు. కన్య ఎలాగా గర్భం ధరిస్తుంది, ఎలాగా కుమారుడు నాకు పుడతాడు, నేను ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళలేదే, నాకు ఇది ఎలాగ సాధ్యము అనుకుంటాం. యేసు ప్రభువు వారు అనేక సార్లు మనకు బోధించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మించాలి. మీరు తిరిగి జన్మించినప్పుడే ఏమవుతుంది? మీ జన్మ పాపం పోతుంది, మీరు పరిశుద్ధులుగా మారుతారు అన్నారు. యేసు ప్రభువు వారి జన్మంలో మనకి ఏం తెలుస్తుందంటే ఆ కన్య మరియా ఎలాగ గర్భము ధరించింది. అప్పుడు ఆ దేవదూత ఏం చెప్పిందంటే, కన్య దగ్గరికి వచ్చి, మరియా నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకుంటావు, పరిశుద్ధాత్మే నీలో గర్భము ధరిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ మరియా గర్భములో ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడుంది? మరియా గర్భములో పరిశుద్ధాత్మ పెరుగుతూ వస్తుంది. అందరూ కూడా గమనించాలి. మరియా గర్భంలో ఏమొచ్చింది? పరిశుద్ధాత్మతో ఆమె నిండుకొని ఆమె కడుపులో పరిశుద్ధాత్మ పెరుగుతూ వస్తూ ఉంది. ఆమె పరిశుద్ధాత్మను పెంచుతూ వస్తుంది. ఆమె 9 నెలలు పరిశుద్ధాత్మని పెంచి ఆ పరిశుద్ధాత్మే కుమారుడిగా మనకి బయటికి పుట్టాడు. మనం కూడా యేసు ప్రభువు అనేక సార్లు చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే, మీరు తిరిగి జన్మిస్తే కానీ నా రాజ్యానికి చేరలేరు. ఆయన జన్మం ఏం చెప్తుందంటే ఒక మనిషి ఎలా జన్మించాలో చెప్తుంది, ఎలా తిరిగి జన్మించాలో చెప్తుంది. ఆయన చెప్పిన బోధంతా ఏంటంటే, నువ్వు తిరిగి జన్మిస్తే కానీ నువ్వు నా రాజ్యంలోకి చేరవు. తిరిగి జన్మించడం అంటే వెళ్ళి నీటిలో బాప్తిసం తీసుకుంటే సరిపోదు. నీటిలో బాప్తిసం తీసుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, కానీ ఆత్మలో బాప్తిసము పొందాలి. ఆత్మ నీ మీద కుమ్మరించబడి, ఆ ఆత్మ నీలో గర్భం ధరించబడి, ఆ ఆత్మ నీలో పెరిగి, ఆ ఆత్మ నీలో ఇంకా పెరిగి వృద్ధి పొందగానే ఒక 9 నెలల తర్వాత నువ్వు ఎలా మారిపోతావు? ఒక నూతన శిశువుగా నువ్వు మార్పు చెందుతావు. ఒక నూతన మనిషిగా నువ్వు మార్పు పొందుతావు. ఆ పరిశుద్ధాత్మ
కన్యమరే కడుపులో పెరుగుతూ వస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ ఆమెలో ఉన్నది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నది. ఆ పరిశుద్ధాత్మే ఈరోజు నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఒక్కటే నిన్ను పరలోక రాజ్యానికి చేరుతుంది. కాబట్టి మీరు గమనించే విషయం ఏంటంటే, నువ్వు ఆమెలో తిరిగి జన్మించాలంటే, నువ్వు దేవునిలో తిరిగి జన్మించాలంటే నువ్వు ఈరోజు చేయాల్సింది ఏంటంటే, మరియలాగా ఆ పరిశుద్ధాత్మ కొరకు, ఆ దూత మాట కొరకు, దైవజను వాక్యం కొరకు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భము ధరించి నేను తిరిగి మరలా జన్మించాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు. ఆ పరిశుద్ధాత్మ మరియ ఎలా పొందుకుందంటే, ఆమె దేవుని కొరకు నిరీక్షిస్తూ ఉంది. ఈరోజు నిరీక్షించండి, దేవుని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఆమె ఆత్మను పొందుకున్నట్టు మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోండి. అంటే ఏ ఒక్కరు కూడా ఆత్మకూటానికి రారు. ఆత్మ మాకు అవసరం లేదు. పరిశుద్ధాత్మ లేకుండా మేము పరలోక రాజ్యం చేరిపోతాం. పరిశుద్ధాత్మ లేకుండా మేము క్రిస్మస్ చేసుకుంటాం. పరిశుద్ధాత్మ లేకుండా మేము ఎన్నో చేస్తామంటే, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా నువ్వు దేవుని రాజ్యం చేరలేవు. అబ్రహాంకి పుట్టిన వంశావళి కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మని జన్మం. పరిశుద్ధాత్మే కుమారుడిగా పుట్టాడు. మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. మనకి శిశువు పుట్టెను. ఎవరికి పుట్టాడు శిశువు? మనకే పుట్టాడు. అంటే మనకి శిశువు పుట్టాలి అంటే మొట్టమొదటగా మనము ఆయనకు పుట్టాలి. మనము ఆయనకు ఎలా పుట్టాలంటే, ఇలా పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆయన పుట్టితే ఆయన మనకు పుట్టినట్టు. అప్పుడు మనలో నిజమైన క్రిస్మస్. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటారు, మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందిస్తాం, బాప్తిజం పొందిస్తాం, ఇవన్నీ కూడా జరిగిపోయి కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. మాలో ఎప్పుడో దేవుడు ఉన్నాడండి, మాకు ఈ రోజుగా ప్రత్యేకంగా మాకు దేవుడు అవసరం లేదు అని అనుకుంటారు. మరియా గర్భంతో ఉన్నప్పుడు యోహాను గారు కడుపులో ఉన్నారు. యోహాను గారు యేసుప్రభు వారి కన్నా 5 నెలల ముందు ఆయన గర్భంలో ఉన్నారు. మరియా ఆ యోహాను దగ్గరికి వెళ్ళగానే యోహాను ఏం చేస్తాడంటే, కడుపులో ఆ పరిశుద్ధాత్మంలో ఉన్న దేవుణ్ణి చూసి కడుపులో యోహాను గారు గంతులు వేస్తూ ఆనందంతో పరవశించిపోతూ ఉన్నారు. యోహాను కూడా చాలా పరిశుద్ధుడు. ఆయన పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో ఉన్నాడు. యేసుప్రభు వారు కడుపులో ఉన్నప్పటి నుంచి పరిశుద్ధాత్మతోనే ఉన్నారు. ఆయనే పరిశుద్ధాత్మ. యోహాను పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో ఉన్నాడని రాయబడి ఉంది. యేసుప్రభు వారు కడుపులో ఉన్నప్పటి నుంచే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను చూడగానే ఈ యోహాను గారికి, ఆ పరిశుద్ధాత్మ నాకు ఎప్పుడు వస్తుంది, ఆ పరిశుద్ధాత్మ నేను ఎప్పుడు పొందుకుంటాను, ఆ పరిశుద్ధాత్మతో నేను ఎప్పుడు మాట్లాడతానని కడుపులో నుంచి ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. నీలో నిజముగా పరిశుద్ధాత్మ ఉంటే ఇంట్లో ముడిచిపెట్టుకుని పడుకుని టీవీ చూడు. అది నిన్ను పరిగెత్తు, ఈరోజు క్రిస్మస్ జరుగుతుంది, దేవుని కార్యం జరుగుతుంది, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు అని చెప్పి నిన్ను ఇంట్లో ఉండనివ్వదు, నిన్ను కుదురుగా ఉండనివ్వదు. దేవుని సన్నిధికి త్వరగా పరిగెత్తు అని నిన్ను ప్రేరేపిస్తుంది. నీలో పరిశుద్ధాత్మ లేదనుకో, ఇప్పుడు ఆకారణ భోజనాల టైంకు ఇప్పుడు వెళ్దాంలే, ఈరోజు కూటానికి వెళ్ళకపోతే పరలోక రాజ్యం ఏమైనా పోతుందా? ఈరోజు కూటానికి వెళ్ళకపోతే ఏమైనా మనకు నష్టం వచ్చేస్తుందా? ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే మాకేమైనా నష్టం కలుగుతుంది? నీకేం నష్టం కలగదు. నీలో పరిశుద్ధాత్మ లేదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు దేవుని సన్నిధికి త్వరగా పరిగెత్తుకుని వస్తావు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఆయన దగ్గరికి త్వరగా పరిగెత్తుకుని వస్తావు. యేసు ప్రభు జన్మం ఏమిటంటే, పరిశుద్ధాత్మే గర్భము ధరించి ఆయన జన్మించాడు. ఎప్పుడైతే నువ్వు కూడా పరిశుద్ధాత్మని నువ్వు గర్భం ధరించి నువ్వు తిరిగి జన్మిస్తావో, అప్పుడు నీ జన్మ పాపము పోతుంది. అప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా మారగలుగుతావు. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి చేరగలుగుతావు. అదే యేసుప్రభు వారు చెప్పే సువార్త. ఆయన చెప్పే సువార్త ఏంటంటే, నువ్వు తిరిగి నీ పాపాన్ని
నీ ద్వేషాన్ని, నీ కక్షని అన్ని విడిచిపెట్టి ఈ పరిశుద్ధాత్మని గర్భం ధరించి నువ్వు తిరిగి జన్మిస్తే అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్. అలాంటి ఉన్న జీవితానికి రోజు నిజమైన క్రిస్మసే, రోజు పండగలాగే ఉంటుంది. రోజు నిజమైన ఆనందం వారు పొందుకుంటారు, రోజు నిజమైన సంతోషం వారు పొందుకుంటారు. ఎందుకంత కరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నానంటే, నేను ప్రతిరోజు కూడా ఒక పండగలాగే నాకు సంతోషం దేవుని యందు నేను పొందగలుగుతున్నాను. అదే సంతోషం ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు పుట్టినరోజులాగా ప్రతిరోజు ఆనందంగా గడిపే ఆ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి.